మౌనం వీడని కేసీఆర్ కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు? ఎమ్మెల్సీ కామెంట్స్ తో పార్టీకి పూడ్చలేని నష్టం, కూతురు అయినందునే చర్యలు తీసుకోవడం లేదా అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాం మిత్రులారా, కేసీఆర్ బిడ్డను వెనకేసుకొస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే గతంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇటు ఆల నరేంద్ర నుంచి మొదలు పెట్టుకుంటే ఆల నరేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, అదేవిధంగా ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా ఇంకా రవీంద్ర నాయక్, ఇట్లా చాలామంది బడుగు బలహీన వర్గం సంబంధించిన నాయకులపైన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో తాటికొండ రాజయ్య లాంటి ఒక మాదిగ బిడ్డ తాటికొండ రాజయ్య ఉన్నాడు కదా, ఆయన కూడా డిప్యూటీ సీఎం నుంచి తొలగించడం జరిగింది. ఇలా చాలా రకాల ఆరోపణలు కూడా వచ్చినప్పుడు తొలగించడం జరిగింది. సో ఇప్పుడు ఆల నరేంద్ర పద్మశాలి బిడ్డ, విజయశాంతి బీసీ బిడ్డ, ఈటల రాజేందర్ ఒక ముదిరాజ్ బిడ్డ బీసీ బిడ్డ, రవీంద్ర నాయక్ లంబాడ బిడ్డ, తాటికొండ రాజయ్య దళిత బిడ్డ మాదిగ బిడ్డ. సో ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రం చెప్తాను. సో వీళ్ళందరినీ కూడా పార్టీ నుంచి డైరెక్ట్గా సస్పెండ్ చేసే సందర్భాలు, పార్టీ నుంచి వెళ్ళగొట్టే సందర్భాలు ఉన్నాయి. సో వీళ్ళనేమో చాలా చిన్న చూపు చూస్తారు. ఎందుకు అంటే వీళ్ళంతా బడుగు బలహీన వర్గాల బిడ్డలు, వీళ్ళంతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బిడ్డలు. సో అదేవిధంగా ఇప్పుడు కవిత ఇంత పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ ఉంది. మరి ఈ కనీసం షోకాజ్ నోటీస్ ఇచ్చేటువంటి ధైర్యం చేయట్లేదు కేసీఆర్. ఎందుకు మౌనమునిలాగా ఉన్నాడు? ఆమె పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకేమో ఒక న్యాయం, బడుగు బలహీన వర్గాలకేమో ఒక న్యాయం, బిడ్డకు ఒక న్యాయమా? ఇదెక్కడి పంచాయతీ కేసీఆర్? అంటే పార్టీ అన్నప్పుడు ఒకలా నడుపు, అది నీ కుటుంబానికి సంబంధించిందని చెప్పేసి చెప్పు ముందే. మాది కుటుంబ పార్టీ, మేము చచ్చిపోయేంత వరకు, మా వంశం ఉన్నంత వరకు మేమే పాలిస్తాం, ఇది కుటుంబ పార్టీ అని చెప్పి డైరెక్ట్ చెప్పు. కానీ ఇదేమో తీసుకొచ్చేసి వీళ్ళందరూ కష్టపడి పైకి వస్తే వాళ్ళు ఎక్కడ నీకు ఏకుమేకేతరని తెలిసి వాళ్ళని పంపించేటువంటి దుర్మార్గంగా పంపించి సస్పెండ్ చేసే ప్రయత్నం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. మరి వీళ్ళని తీసినప్పుడేమో ఇట్లుంటే మరి కవితను కూడా తీయాలి కదా, తీయడు. ఎందుకంటే బిడ్డ కదా, రక్త సంబంధం కదా. ఆమె ఎంత డ్యామేజ్ చేసినా మౌనమునిగానే ఉండాలి తప్ప ఏం చేయడు, ఏం చర్యలు తీసుకోడు. ఆమెనేమో ఇంకా పెంట చేస్తూనే ఉంటుంది. అంటే చూడండి వీళ్ళ యొక్క అగ్ర కులాధిపత్యం ఏది విధంగా ఉంటుందంటే, బడుగు బలహీన వర్గాలేమో పార్టీ నుంచి గంటేసి అవమానపరుస్తారు, కానీ కవితను మాత్రం ఏం చేయలేరు. అంటే వీళ్ళ కుల అహంకారం, కులం యొక్క ప్రేమ, అగ్రకుల ఆధిపత్యం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా కోరుతాను. ఇప్పటికైనా తెలుసుకోండి ఈ ఎవరి కుట్రలు ఏంది, ఎవరు ఏం చేయబోతున్నారో, రాజకీయంగా ఎలాంటి చేయబోతున్నారో అర్థం చేసుకోవాల్సిందిగా ఈరోజు ఖచ్చితంగా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా.